ఓకే, ఇప్పుడు మనకి చాయ్ షాప్లో ఓ చక్కని కుర్రోడు ఉన్నాడు. చాయ్ షాప్లో ఓ చలాకీ కుర్రోడు ఉన్నాడు. హాయ్ బ్రో, పేరు? సాయి కృష్ణ బ్రో. సాయి కృష్ణ. బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తాను బ్రో, డైలీ ఫాలో అవుతాను. డైలీ ఫాలో అవుతారు? వావ్. ఓకే, ఎలా అనిపిస్తుంది? వెరీ ఎంటర్టైన్మెంట్ బ్రో. ఆ, అంటే ఏ సీజన్ మీకు బాగా నచ్చింది? నేను అన్ని సీజన్ ఫాలో అయ్యా, కానీ కొంచెం ఎన్టీఆర్ హోస్ట్గా చేసినప్పుడు కొంచెం హెవీగా ఫాలో అయ్యాను బ్రో. ఓకే. నాగార్జున కూడా హోస్ట్గా బాగానే చేస్తారు బ్రో, పర్లేదు. అంటే ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ చూసారు. ఎక్కువగా చూసేవాడిని. ఎవరి యాంకరింగ్ బాగా నచ్చింది, ఎన్టీఆర్ గారా నాగార్జున గారా? ఎన్టీఆర్ బ్రో. అంటే మళ్ళీ ఎన్టీఆర్ వస్తే బాగుంటుందా? బాగుంటుంది బ్రో. ఏం చెప్తారు ఎన్టీఆర్ గురించి ఇంకా? ఎన్టీఆర్ అంటే ఏదన్నా కొంచెం యూనిక్గా మాట్లాడతాడు, అదే ఫ్రాంక్గా మాట్లాడతాడు, డేర్ అండ్ డాష్, అలా బాగుంటుంది ఆయన యాంకరింగ్. అంటే అలా ఆయన అంటే దీనిలోనే ఉండిపోతే మరి సినిమాలు చేయలేరుగా. అందుకే కదా చూడాలి ఆయన కూడా, మళ్ళీ ఇంకోసారి చూద్దాం అనుకుంటున్నా. ఓకే. ఇంకా ఎన్టీఆర్ నాగార్జున గారు కాకుండా ఇంకెవరు ఉంటే బాగుంటుంది? ఆ, నేను అనుకుంటే ప్రభాస్ ఫ్యాన్ కాబట్టి ప్రభాస్ కూడా ఎప్పుడన్నా ఒక సెలబ్రిటీగా వస్తే బాగుంటుంది అనుకుంటున్నా బ్రో. ప్రభాస్ కూడా యాంకరింగ్ చేస్తే బాగుంటుంది. బాగుంటుంది అనుకుంటున్నా. వావ్, నిజంగానే మనం కూడా ఇమాజినేషన్ చేసుకుందాం, కొత్తగా ఉంటుంది. ఓకే, బిగ్ బాస్ 6లో ఎవరు టైటిల్ విన్నర్ అయితే బాగుంటుంది? బిగ్ బాస్ ఐ థింక్ శ్రీహాన్ అనుకుంటున్నా బ్రో. శ్రీహాన్ పర్ఫార్మెన్స్ బాగుంటుంది, గేమింగ్ స్టైల్ బాగుంటుంది, ఏదన్నా యూనిక్గా ఆడతాడు, గేమింగ్ ప్లాన్ బాగుంటుంది అలా. ఎందుకని శ్రీహాన్కి ఎక్కువ మంది ఫ్యాన్స్ అయ్యారు? అదే కదా బ్రో చెప్తున్నా కదా, యూనిక్గా ఆడతాడు, ఏదన్నా చెప్పాలంటే డేర్ అండ్ డాష్గా చెప్పేస్తాడు మొహాన్ని, తన గేమింగ్ స్టైల్ నచ్చింది. అంటే ఇప్పుడు దాకా మనం చూసుకుంటే ఈ 5 సీజన్స్లో ఒక్క అమ్మాయి మాత్రమే టైటిల్ విన్నర్ కొట్టింది, రిమైనింగ్ 4 అబ్బాయిలు టైటిల్ విన్నర్ కొట్టారు. అంటే అబ్బాయిలకే ఎక్కువ ఛాన్స్ ఉంటుంది, ఎందుకని? అంటే జెన్యున్గా అది దేనివల్ల? అబ్బాయిలు గేమ్ జెన్యున్గా ఆడడం వల్ల, లేకపోతే ఏంటని? అంటే కొంచెం అబ్బాయి ఏం చెప్పాలి బ్రో, అట్లా అంటే అబ్బాయిలు అంటే ఉంటుంది కదా బ్రో, ఏదన్నా గేమ్ పర్ఫార్మెన్స్ కానీ అమ్మాయిలు అందరూ అబ్బాయిలాగా చేయలేరు కదా అట్లా. అంటే బిందు కాబట్టి పోయినసారి బిగ్ బాస్ 5 బిందు కాబట్టి కొంచెం స్ట్రాంగ్ లేడీ, అలా తను విన్ అయిపోయింది. నేను కూడా ఫాలో అయ్యాను దాన్ని, బాగుంటుంది గేమ్ కూడా. బిగ్ బాస్ 6లో బాగా బ్యూటిఫుల్గా నీకు నచ్చిన అమ్మాయి ఎవరు? నాకు శ్రీ సత్య నచ్చుద్ది బ్రో, బాగుంటుంది తను. సిరీస్ కూడా ఫాలో అయ్యేవాడిని. ఏ ఇష్టం శ్రీ సత్యలో? ఏమి ఇష్టం అంటే తన స్మైలా, తన ఐసా, తన చీక్సా, తన లుక్కా, అంటే ఏది? తన ఫేస్ బ్రో, ఫేస్ అండ్ బ్యూటీ, వన్ ఆఫ్ ది బ్యూటీ. ఎందుకు బ్రో అంత సిగ్గుపడుతున్నావు? ఫస్ట్ టైం బ్రో ఇలా, అందుకని అమ్మాయి గురించి చెప్పడం ఫస్ట్ టైం. ఇప్పుడు దాకా అసలు ఏ అమ్మాయి గురించి ఫ్రెండ్స్ దగ్గర కూడా చెప్పాలా? లేదు లేదు, తెలిసిపోతుంది బ్రో నువ్వు చాలా మంచి కుర్రోడు అని. ఓకే, ఎవరు ఎలిమినేట్ అయిపోతే బాగుంటుంది అనుకుంటున్నావు? ఎవరు అంటే ఆర్జే సూర్య సంథింగ్. ఎందుకని ఆర్జే సూర్యకి చాలా ఫ్యాన్స్ ఉన్నారు, ఎందుకని ఎలిమినేట్ అయిపోవాలనుకుంటున్నావు? అంటే తన గేమింగ్ స్టైల్ నాకు నచ్చలేదు బ్రో, అంటే మై ఒపీనియన్. అంటే ఎంటర్టైన్మెంట్ ఇంకెవరు తక్కువ ఉంది? ఎంటర్టైన్మెంట్ క్లియర్గా తెలియదు బ్రో. అంటే నేనైతే తనని ఫాలో అవుతా, శ్రీహాన్ని ఫాలో అవుతా. ప్లస్ ఆదిరెడ్డి కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తాడు బ్రో, ఆదిరెడ్డిది కూడా మా సైడే, అందుకని కొంచెం అదే ప్రకాశం, తను కూడా కొంచెం ఇష్టం. టాప్ 5లో ఎవరు ఉంటారు అనుకుంటున్నావు? టాప్ 5 శ్రీహాన్, ఆదిరెడ్డి, గీతి రాయల్, రేవంత్, శ్రీ సత్య ఉండాలనుకుంటున్నావు బ్రో. వీళ్ళందరూ ఉండాలి. టాప్ 2లో? టాప్ 2లో శ్రీ సత్య ఉండాలనుకుంటున్నా బ్రో. శ్రీహాన్, శ్రీ సత్య, శ్రీహాన్, ఇద్దరు శ్రీ. నా పేరు సాయి కృష్ణ. ఎస్ఏ. ఓకే, ఎస్ ఖచ్చితంగా ఉండేలా ప్లాన్ చేద్దాం. ఓకే బ్రో, ఇప్పుడు దాకా నాగార్జున గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు ఇలా ఉన్నారు కదా, మీకు జూనియర్ ఎన్టీఆర్ ఇష్టం అంటున్నారు కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ గారి డైలాగ్ ఒకటి. అమ్మతోడు అడ్డంగా నరికేస్తా. ఏం బ్రో నవ్వుతూ చెప్తాయండి బ్రో, ఇంకా సీరియస్గా? అమ్మతోడు అడ్డంగా నరికేస్తా. ఓకే, డన్. ఇంకైనా చెప్తావు ప్రేక్షకులందరికీ, ఎవరికైనా ఓటేయాలని చెప్తావా? అందరినీ శ్రీహాన్ని ఫాలో అవ్వండి, శ్రీహాన్ని గెలిపించండి అని చెప్తున్నా బ్రో. అంతే. శ్రీ సత్య ఇష్టమై ఉండి కూడా ఒక అబ్బాయి ఇంకో అబ్బాయికి సపోర్ట్ చేయడం. అవును, ఆల్రెడీ నేను తన గర్ల్ ఫ్రెండ్ని సీజన్ 5లో కూడా ఫాలో అయ్యేవాడిని, తను కూడా పర్ఫార్మెన్స్ సిరీ బాగా చేస్తుంది. దట్స్ వై ఐ వోట్ టు శ్రీహాన్ బ్రో. నేను ఇప్పుడు బ్రోకి ఒక వీడియో చూపించబోతున్నాను, బ్రో ఒకసారి ఈ వీడియో చూడండి.
బ్రో ఈ వీడియోలో ఆ, మన బాలయ్య బాబు గారు ఓ బండి మీద నుంచి స్టార్టింగ్ దిగుతారు, దాని తర్వాత ఒక డైలాగ్. లెవెల్ బ్రో, వేరే లెవెల్ ఇంకా అంతే. ఎన్నిసార్లు చూసినా చూడాలనిపించే మూమెంట్ అంటే బాలయ్య బాబుదే. ఆ. అంటే ఎప్పుడు ఫైర్గా అంటే మూవీస్లో కూడా యాక్షన్ మూవీస్ ఫైర్గా ఉండే బాలయ్య బాబు ఒక యాంకరింగ్ షో చేయడం ఎలా అనిపిస్తుంది? మజా బ్రో, బాలయ్య బాబు అంటేనే మజా. కోకోకోలా పెప్సీ, బాలయ్య బాబు సెక్సీ ఇంక అంతే. ఫస్ట్ టైం బాలయ్య బాబు గారిది 2.0 అన్స్టాపబుల్ 2.0లో నారా చంద్రబాబు నాయుడు వచ్చారు. ఎలా ఉంది ఆ షో, చూసారా? చూశాను బ్రో, కాకపోతే నేను కొంచెం వైసీపీ కాబట్టి కొంచెం అవాయిడ్ చేశా బ్రో. కాకపోతే బాగుంది, చూడొచ్చు. ఎన్నిసార్లు చూసినా చూడాలనిపించే షో అంటే అన్స్టాపబుల్. అంటే బాలయ్య బాబు చంద్రబాబు నాయుడు ఇలా ఉన్నారు, ఇద్దరు ఒకే ఫ్రేమ్లో. బాబా బామర్దులు. అప్పుడు అనిపించిందా బాలయ్య బాబు అన్ని నిజాలే చెప్పించాడు అనిపించిందా, లేదా అందులో ఏంటంటే అంటే చంద్రబాబు నాయుడు చేసిన కొన్ని పనులు కానీ అవన్నీ నిజాలేనా లేదా అబద్ధాలు ఉన్నాయా? నిజమే బ్రో, చంద్రబాబు కూడా బాగానే చేశాడు. నేను ఒక ఆంధ్రప్రదేశ్, మాది ఆంధ్రప్రదేశ్ కదా, ఆల్మోస్ట్ హైదరాబాద్ని ఆల్మోస్ట్ ఆయనే కదా చాలా డెవలప్ చేశాడు. నేను కూడా అంటే చంద్రబాబు అంటే రాజకీయంగా పర్లేదు బ్రో, కాకపోతే నేను వైసీపీ కదా, దట్స్ వై నేను జగన్ చూస్ చేసుకుంటా బ్రో. ఇప్పుడు చెప్పండి, అంటే నార్మల్గా వైసీపీ అంటున్నారు కదా చెప్తున్నా, ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు మంచి ఫైర్ అయ్యారు మొన్న. అంటే ఎప్పుడు కూడా అలా మాట్లాడలేదు ఆయన, బట్ అలా మాట్లాడారు. అంటే అలాంటి మాట్లాడడం వెనుక ఇంతకుముందు జరిగిన సంఘటనలు కానీ అలాంటి సిచ్యువేషన్స్ కానీ ఉన్నాయి కాబట్టి పవన్ కళ్యాణ్ అలా ఫైర్ అవడంలో తప్పులేదంటారా? అంతే బ్రో, అంతే కదా, ఏదన్నా రిమెంబర్ చేసుకుంటేనే కదా తెలిసేది మనకి. మాట్లాడడం తప్పులేదు, కాకపోతే మరి అన్నీ తెలిసి తెలియనట్టు మాట్లాడకూడదు కదా, ఏదన్నా ఉన్నట్టు మాట్లాడదు బాగుంటుంది. అంటే పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం గురించి మాట్లాడాలంటే ఒక కామన్ మ్యాన్గా ఒక యువకుడిగా మీరేం చెప్తారు? పవన్ కళ్యాణ్లో నాకు నచ్చేది ఐ లైక్ తన హీరోయిజం బ్రో. కాకపోతే పొలిటికల్స్కి అంత ప్రిఫర్ చేయను నేను అతన్ని. ఒక హీరోగా అయితే చూడగలనంటే నేను కూడా వన్ ఆఫ్ ది ఫ్యాన్ అనుకుంటా. అంటే వ్యక్తిత్వంగా అయితే అంటే పర్సనల్గా వ్యక్తిత్వంగా మంచివాడే అంటారా? చాలా మంచోడు బ్రో. అదే రాజకీయాలకు అయితే కష్టమేమో కానీ వ్యక్తిత్వంగా అయితే చాలా మంచోడు బ్రో. అంటే రాజకీయం చేయాలంటే రాజకీయం తెలిసి ఉండాలి, ఎటు తిప్పాలంటే ఆ గేమ్ నడు తిప్పుతూ ఉండాలి. ఇలాంటి మంచి వాళ్ళకి రాజకీయంలో చోటు వద్దంటారా? అంతే కదా బ్రో, పాపం తనలో రావటం, ఎవడెవడో ఎన్నో మాట్లాడటం. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను అంటున్నా, అలా ఎన్ని వేస్ట్ కదా. అదే సినిమాలు చేసుకుంటే హ్యాపీగా తన లైఫ్ని తను తింటే తరగనంత ఆస్తి, ఒక సినిమా చేసుకుంటా 100 కోట్లు, ఇంకా ప్రశాంతం కూర్చొని అతనికి ఎందుకు బ్రో ఈ కష్టాలు ఇవన్నీ. అంటే ఏదో ప్రజలకి మంచి చేద్దాం, ఒక సేవ చేద్దాం, ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేద్దాం అన్న ఒక గొప్ప లక్ష్యంతో వస్తున్నాడని చాలామందికి అనిపిస్తుంది. దీంతో మీ ఆలోచన ఏమంటారు? నేను కూడా అనుకుంటున్నా ఒకసారి చూద్దామని, ఈసారి నెక్స్ట్ ఓటు తనకే ప్రిఫర్ చేద్దాం అనుకుంటున్నా. కాకపోతే మేబీ ఏమైందో తెలియదు, మరి చూద్దాం, వెయిట్ అండ్ సీ. సూపర్ బ్రో, చాలా జెన్యున్గా మాట్లాడావు, చాలా జెన్యున్గా చెప్పావు బ్రో. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ బ్రో.